ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్కడో ఒక మూల మొదలైన ఒకే ఒక్క యుద్ధం మొత్తం ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేస్తుందో? ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఇదే చూడబోతున్నాం. ఒక చిన్న నిప్పురవ్వ మొత్తం ప్రపంచాన్ని చుట్టుముట్టే దావానాలంలా ఎలా మారుతుందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో అసలు ప్రశ్న ఇదే. ఒకే ఒక్క యుద్ధం ప్రపంచాన్ని ఎలా విచ్ఛిన్నం చెయ్యగలదు? దీనికి సమాధానం కోసం మనమొక ఊహాత్మక సంఘటనను తీసుకుందాం. 2026లో ఏం జరిగిందో చూద్దాం. అంతా మొదలైందే 2026 ఫిబ్రవరి చివర్లో. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరుతో ఒక భారీ సైనిక దాడిని మొదలుపెట్టాయి. ప్రపంచ సంక్షోభానికి ఇదే తొలి అడుగు. సరే, మరి ఈ ఆపరేషన్ లక్ష్యాలేంటి? అధికారికంగా వాళ్లు చెప్పింది చాలా క్లియర్గా ఉంది. ఇరాన్ అణుసామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చెయ్యాలి, వాళ్ల నావికాదళాన్ని నాశనం చెయ్యాలి, ఇంకా వాళ్ల బ్యాలిస్టిక్ క్షిపణి వ్యవస్థల్ని దెబ్బతీయాలి. ఇవి కాగితంపై ఉన్న లక్ష్యాలు, కానీ దీని ప్రభావం ఊహించిన దానికంటే చాలా పెద్దది. ఇక ఈ యుద్ధం యొక్క మొదటి అతి పెద్ద ప్రభావం ఎక్కడ పడిందంటే అది ఇరాన్లోనే. ఆ దాడులు దేశంలో ఒక పెద్ద రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాయి. ఆ దెబ్బకి ఇరాన్ నాయకత్వమే మారిపోయింది. ఎందుకంటే ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయారు. అది ఎవ్వరూ ఊహించనిది. దీంతో వెంటనే ఒక వారసత్వ సంక్షోభం మొదలైంది. దేశంలో పవర్ బ్యాలెన్స్ మొత్తం తలక్రిందులైపోయింది. ఈ మార్పుని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఇరాన్ పాలన వెనకున్న ఒక ముఖ్యమైన సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. అదే విలయత్ ఏ ఫఖీహ్. 1979 విప్లవానికి ఇదే పునాది. సింపుల్గా చెప్పాలంటే దేశ నాయకత్వమనేది మత పండితుల చేతిలో ఉండాలి, వంశపారంపర్యంగా రాకూడదు. కాని సుప్రీం లీడర్ మరణంతో ఈ సిద్ధాంతానికే పెను సవాలెదురైంది. ఈ స్లైడ్ చూస్తే మనకు ఆ పవర్ షిఫ్ట్ ఎంత పెద్దదో అర్థమవుతుంది. చూడండి, 2026కి ముందు అధికారం మత పెద్దల చేతిలో ఉండేది. కాని ఆ తర్వాత వచ్చిన రెజీమ్ 2.0లో, అంటే కొత్త ప్రభుత్వంలో, పవర్ మొత్తం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటే ఐఆర్జీసీ చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్లు దేశంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళమనమాట. మరి ఈ మార్పుపై ఇరాన్ ప్రజలు ఎలా స్పందించారు? అది చాలా కాంప్లెక్స్. ఒక స్థానిక కథనం ప్రకారం అది ఆనంద భాష్పాలు, కన్నీళ్ల సమయం. కొందరేమో జాతీయవాదంతో బాధపడ్డారు, మరికొందరేమో ఇదే మంచి మార్పుకు అవకాశమని ఆశపడ్డారు. అంటే ప్రజల మధ్య అభిప్రాయాలు ఎంత తీవ్రంగా చీలిపోయాయో చూడండి. సరే, ఇరాన్లో అంతర్గతంగా ఇవన్నీ జరుగుతుంటే మరోవరకు యుద్ధక్షేత్రంలో ఒక కొత్త భయంకరమైన వ్యూహం మొదలైంది. దీనివల్ల సామాన్య ప్రజలు చెల్లించిన మూల్యం నిజంగా చాలా ఎక్కువ. ఇరాన్ వాళ్ల ప్రతిస్పందనను మొజాయిక్ డిఫెన్స్ అంటున్నారు. ఇదో విచిత్రమైన వ్యూహం. అంటే ఖరీదైన ఆయుధాలతో కాకుండా చాలా తక్కువ ఖరీదున్న డ్రోన్లు, క్షిపణులను వందల సంఖ్యలో ఒకేసారి ప్రయోగించడం. ఒక రకంగా చెప్పాలంటే శత్రువుల రక్షణ వ్యవస్థలను కన్ఫ్యూజ్ చేసి, ఓవర్లోడ్ చేసి దెబ్బతీయడమన్మాట. ఈ పట్టిక చూస్తే ఆ ఆర్థిక వ్యూహం ఎంత తెలివైనదో తెలుస్తోంది. చూడండి, ఇరాన్ వాడే ఒక షాహెడ్ 136 డ్రోన్ ఖరీదు కేవలం $20,000. కానీ దాన్ని కూల్చడానికి అమెరికా వాడే పేట్రియాట్ ఇంటర్సెప్టర్ ఖరీదు ఏకంగా $3 మిలియన్. అంటే $1,000 ఆయుధాన్ని ఆపడానికి $1,000,000 ఖర్చు పెట్టాల్సొస్తోంది. కాని ఈ యుద్ధంలో నలిగిపోయింది మాత్రం సామాన్యులే. ఈ ఘర్షణ మొదలైనప్పట్నుండి ధృవీకరించబడిన లెక్కల ప్రకారం 1,230 మందికి పైగా సాధారణ పౌరులు చనిపోయారు. స్కూళ్ళు, హాస్పిటళ్ల మీద దాడులు జరగడం చాలా బాధాకరం. అంతేకాదు, తెహ్రాన్ దగ్గర ఉన్న ఆయిల్ డిపోలపై జరిగిన దాడులు ఒక పర్యావరణ విపత్తునే సృష్టించాయి. స్థానికులేమన్నారంటే ఒక నల్లరాక్షసుడు ఆకాశాన్ని మింగేశాడని. ఆ దాడుల వల్ల విషపూరితమైన నల్లవర్షం కురిసింది. దానివల్ల ప్రజలకు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, చర్మంపై కాలిన గాయాలు అయ్యాయి. ఈ ప్రభావం కేవలం ఇరాన్తో ఆగిపోలేదు. ఆ మంటలు నెమ్మదిగా పక్కనే ఉన్న గల్ఫ్ దేశాలకు కూడా వ్యాపించాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అగ్నిగుండం మధ్యలో చిక్కుకున్నట్టయింది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. దాంతో అవి ఇరాన్ ప్రతిదాడులకు డైరెక్ట్ టార్గెట్లుగా మారాయి. ఒకప్పుడు సేఫ్ హెవెన్స్ అనుకున్న ఈ దేశాలు ఇప్పుడు వాళ్లకు సంబంధం లేని యుద్ధంలోకి లాగబండాయి. ఇది యుఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాల అతిపెద్ద బలహీనత ఒకటి బయటపడింది.
అదేంటో తెలుసా? నీళ్లు. ఈ టేబుల్ చూడండి. కువైట్ తన తాగునీటిలో 90% కోసం డీశాలినేషన్ ప్లాంట్లపైనే ఆధారపడింది. అంటే సముద్రపు నీటిని శుద్ధి చేసుకుని తాగుతారు. వాళ్ల మనుగడకే ఇవి కీలకం. ఇక్కడే ఇరాన్ విదేశాంగం మంత్రి ఒక భయంకరమైన హెచ్చరిక చేశారు. ఆయనేమన్నారంటే, నీటి వనరులపై దాడి చేసి అమెరికా ఒక చెడ్డ సంప్రదాయాన్ని మొదలుపెట్టిందని. దీని అర్థమేంటే, ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల డీశాలినేషన్ ప్లాంట్లను టార్గెట్ చేయొచ్చు అని పరోక్షంగా బెదిరించడం. ఇది నిజంగా జరిగితే మొత్తం రీజియన్కే అది ఒక అస్తిత్వ సంక్షోభం. సరే, ఇప్పటిదాకా ప్రాంతీయంగా చూశాం. ఇప్పుడు ఈ గొడవ ప్రపంచ ఆర్థిక రాజకీయ సంక్షోభంగా ఎలా మారిందో చూద్దాం. ఆ షాక్ వేవ్స్ ఇప్పుడు ప్రపంచాన్ని తాకాయి. ఈ గ్లోబల్ ఆర్థిక సంక్షోభానికి కేంద్రం హార్ముస్ జలసంధి. ప్రపంచంలోని 20% ఆయిల్ సప్లై జరిగేది ఈ దారిలోనే. ఇరాన్ దాడుల వల్ల ఈ జలసంధి దాదాపు మూతపడింది. అంటే ప్రపంచ మార్కెట్ నుంచి ఒక్కసారిగా 20% ఆయిల్ మాయమైపోయిందన్నమాట. దాని ఫలితం చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక బ్యారెల్ ధర $150కు చేరుకోవచ్చని అంచనా వేశారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టేంత ప్రమాదకరమైనది. ఈ ఎఫెక్ట్ కేవలం ఆయిల్పైనే ఆగలేదు. ఆసియా నుంచి యూరోప్కు విమాన రవాణా ఖర్చులు ఏకంగా 45% పెరిగాయి. దీనివల్ల గ్లోబల్ సప్లై చైన్స్ అన్నీ స్తంభించిపోయాయి. ఇక రాజకీయంగా చూస్తే పరిణామాలు మరింత తీవ్రంగా ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు నేరుగా ఉపయోగపడింది. ఎలాగంటే, అమెరికా తన పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను మధ్యప్రాచ్యానికి తరలించాల్సి వచ్చింది. దాంతో ఉక్రెయిన్కు ఆయుధాల కొరత ఏర్పడింది. ఇదే అదనుగా రష్యా తన దాడులను ఇంకా పెంచింది. చూశారా, ఒక చోట యుద్ధం ఇంకో చోట యుద్ధానికి ఎలా ఆజ్యం పోస్తోందో. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనమంతా ఒకరితో ఒకరు ఇంతగా కనెక్టయ్యున్న ఈ ప్రపంచంలో ఏదైనా యుద్ధం నిజంగా ఎక్కడో దూరంగా జరుగుతోందని మనమనుకోగలమా? ఒక చోట రగిలిన నిప్పు మొత్తం ప్రపంచాన్ని ఎలా కాల్చేస్తోందో ఈ సంఘటన మనకు స్పష్టంగా చూపిస్తోంది.